సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఎందుకు అన్నాడు, ఏమన్నాడు అంటే ఎవరి నిజంగా ఆయన వెళ్ళాడనే తెలియదు పవన్ కళ్యాణ్ గారు. బట్ ఆయన గురించి ఒక వ్యాఖ్యలు చేశారు. ప్రజెంట్ అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. సో అసలు ఇందులో ఎవరిది తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గానండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా పెద్ద మనిషి, చాలా గొప్ప అనలిస్ట్, చాలా గొప్ప విద్యావేత్త. ఆయన ఒక ఎమ్మెల్సీ గాను ఒక అనలిస్ట్ గాను ఎంత గొప్ప పేరుందో ప్రత్యేకం చెప్పనవసరం. అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఆయనకి సంబంధాలు, చుట్లికాలు లేదా పరిచయాలు ఉన్న వ్యక్తి ఆయన. ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నానంటే ఎనలిస్ట్ గా ఆయనకున్న పేరైతే వేరే వాళ్ళు ఎవరికీ లేదు. అయితే ఏంటంటే ఈ సందర్భం కాదు, ఈ మధ్య కొన్ని సందర్భాల్లో ఆయన వ్యవహారం ఎలాగుందంటే కేవలం ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాసే విధంగా, అదేదన్నా ఆ పార్టీ కనుక రాష్ట్రానికి ఉపయోగపడి రాష్ట్ర భవిష్యత్తులో లేదా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసుంటే పర్వాలేదు. కానీ ఏంటంటే వన్ మ్యాన్ షో కింద వన్ సైడెడ్ గా ఆయన కామెంట్స్ ఉండటం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా. అది ఎలాగంటే నాగేశ్వరరావు గారు అంత ఎనలిస్ట్, గొప్ప ఎనలిస్ట్ అయి ఉండి ఏది మంచో ఏది అప్పటికప్పుడే నిర్ణయం తీసుకునే విధంగా ఆయన ఎనలైజ్ చేయడం అనేది కరెక్ట్ గా అనిపించింది. సార్ ఇప్పుడు కొంతమంది జనాలు ఏమంటున్నారంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు కేంద్రాన్ని కలవడానికి వెళ్ళారు. మరి అప్పుడు ఎందుకు వెళ్ళాడు, ఇప్పుడు ఒకసారి మీరు ఇట్లా అంటున్నారు కదా, అప్పుడు ఎందుకు వెళ్ళారు, మరి దాని గురించి కూడా చెప్పలేదని మీరు అంటున్నారు. అది ఎలాగంటే అండి, యాక్చువల్ గా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి మంచి రిప్లై ఇచ్చారు. వాస్తవానికి ఏంటంటే నేను అమిత్ షాతో మాట్లాడితే నేనేం మాట్లాడేశానో ఆయన పక్క నుండి చెప్పేసి ఆయన దాన్ని విశ్లేషించడం కరెక్ట్ గా అనిపించింది. ఆయన యాక్చువల్ గా నాకు ఎంతో ఆయన అంటే గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి చాలా పాజిటివ్ గా చెప్పారు. దాని గురించి కొన్ని సందర్భాలు అంటే తర్వాత ఆయన నేను కేవలం పవన్ గారి మీద ఇష్టంతోనే నేను నా మాటలు వెనక్కి తీసుకున్నానని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. సంతోషమే. అయితే అంటే దాని తదనంతరం కొంతమంది ముసుగులో ఉంటారండి. ఎలాగంటే కూటమి సపోర్ట్ ఉండే కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూటమి తరఫున కొన్ని ఐడీలు ఓపెన్ చేసి ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఇంకా రిఫ్ట్ క్రియేట్ చేయాలనుకుంటారు. యాక్చువల్ గా ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారు, జనసేన గాని కూటమి నాయకులు కూడా మర్చిపోయారు. అంటే సార్ ఇప్పుడు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది నిజమంటారా? ఓవర్ గా కాదండి, ఆయన చెప్పాలనుకున్న చెప్పేసాడు. అది ఎంతో కనీసం లేదంటే ఒక 3 నిమిషాలు కూడా ఆయన గురించి చెప్పలే. అది ఓవర్ గా రియాక్ట్ కాదు, ఇలా జరిగింది ఆయన అంటే నా గౌరవం అన్నాడు. అది కూడా మనం తెలుసుకోవాలంటే ఓవర్ గా రియాక్ట్ కాదు. ఆయన అన్నదానికి అంటే ఇక్కడ ఎలా ఉంటదంటే అండి, కొన్ని సందర్భాల్లో ఆ పార్టీ శ్రేణులే కాకుండా నాయకుడు కూడా కొంత సమాధానం చెప్తే బాగుంటదని కొంతమంది పార్టీ నాయకులు కోరుకుంటారు. ఏంటి ఈయన ఏం మాట్లాడలేదు, ఈయన ఎంత విమర్శిస్తున్నా సరే అసలు మాట్లాడేటి మనవాడు, ఇలాగుంటే అసలు మనం ఆయన్ని సపోర్ట్ చేసి ఉపయోగం ఏముందని కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానాన్ని కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఓకే ఈయన బాగానే రియాక్ట్ అయ్యారు, కరెక్ట్ గా జరిగినట్టు చెప్తున్నాడు. ఓకే ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది, ఆయన ఇంట్లో జరిగిన పెళ్లి కూడా నేను వెళ్ళాను, మాకంతా ఆయన ఏదో అన్నారని దగ్గరుండి పక్క నుండి చూసినట్టుగా ఆయన మాట్లాడడం అయితే అది నాకు కరెక్ట్ కాదనిపించింది. అన్నదానికి ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. మరి నేను నా మాటలు వెనక్కి తీసుకుంటాను అన్నారు, బానే ఉంది. అయితే ఏంటంటే ఒక పెద్ద విశ్లేషకుడుగా, ఒక గొప్ప రాజకీయ విశ్లేషకుడిగా ఉండి ఆయన మాట్లాడేసి తర్వాత నేను వెనక్కి తీసుకుంటున్నానన్న మాటలో కరెక్ట్ కాదు. ఆయన అసలు ముందే అలా మాట్లాడకూడదు. సరే ఏదేమైనా కానీ ఆయన అన్నారు వెనక్కి తీసుకున్నాను అన్నారు, సంతోషం. ఇక్కడ దీనికి మళ్ళీ ఈ వైసీపీలో ఉండే కొంతమంది ముసుగు దొంగలు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా రిఫ్ట్ క్రియేట్ చేయాలనుకుంటారు. అంటే కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికో లేదా చంద్రబాబు నాయుడు గారికో లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వానికి ప్రజలకే మధ్యలో ఏదో అగాధం క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని నాగేశ్వర్ గారి ఫోటోలు పెట్టి దానికి ఏదో కామెంట్ చేసేయటం, దానికి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు లేదా కూటమి ప్రభుత్వంలో రియాక్ట్ అయిపోయి వైసీపీని తిట్టడం లేకపోతే నాగేశ్వరరావు గారిని తిట్టడం, నాగేశ్వరరావు గారు మళ్ళీ దానికి వాళ్ళ తరఫున అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు మళ్ళీ వీళ్ళని తిట్టడం, అలా కొంతమంది గందరగోళం చేయాలని చూస్తారండి. గందరగోళం చేయాలని చూడటమే వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే అల్టిమేట్ గా ఏంటంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం లేదా పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప పేరు తెచ్చుకోకూడదు. ఆ తెచ్చుకోకూడదు అంటే దాని వెనకాల ఉండే శక్తులు, వాళ్ళని నడిపించే శక్తులు మన ప్రత్యేకంగా ఎవరెవరో చెప్పక్కర్లే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే దాన్ని విమర్శించేది ఎవరు ఉంటారండి? ఆటోమేటిక్ గా వైసీపీ వాళ్ళు ఉంటారు. దాని ముసుగులో ఉండే కొంతమంది మరొక దొంగలు ఉంటారు. వాళ్ళ మాటలు ప్రత్యేకంగా తీసుకోవట్లేదు. అల్టిమేట్ గా నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు, నాగేశ్వరరావు గారు నిజంగా మనకి అపాలజీస్ చెప్పారా అంటే మనకు కాదు.
అంటే జనసేన వాళ్ళకి కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన అర్థమయ్యేలాగా చెప్పారా లేదన్నది మనం ముఖ్యం కానీ యాక్చువల్ గా నాగేశ్వరరావు గారిని కూడా మనం విమర్శించక్కర్లేదండి. ఆయన గొప్ప విశ్లేషకుడు. ఇక మీదటైనా ఆయన కొంచెం నార్మల్ గా మాట్లాడతారనేది నా ఉద్దేశం. యుద్ధం వాళ్ళు మొదలు పెట్టారు, నేనే ముగిస్తానని చెప్పంటున్నారు కానీ అది ఎలాగంటేనండి ఇక్కడ ఈ ఇళ్లలో అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలు వెనక్కి తీసుకోవడానికి కొంతమంది నాగేశ్వరరావు గారికి కూడా సపోర్ట్ చేసేవాళ్ళు అన్నారు.